నాయుడు గారు ఆ కదంబరి అనే అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? డైరెక్ట్గా వాళ్ళు బాత్రూముల్లో స్నానాలు చేసే వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే పిల్లలు దాని గురించి మాట్లాడకుండా ఎవరో బొంబాయి నటి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ బ్లాక్మెయిల్ ధోరణిలో బాంబేలో కుప్పల తెప్పల కింద ఉంటారు. అదేదో పెద్ద ఇష్యూలా తీసుకుని వచ్చి ఇక్కడ మీడియాని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదండి ఇవన్నీను. మేము ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని డైవర్షన్ చేయడంలో, మీడియాని డైవర్ట్ చేయడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య సిద్ధహస్తుడు. ఈ ఇష్యూస్తో పాటు ఈయన ఏదో గొప్పగా అన్నా క్యాంటీన్లు అని చెప్పుకుంటూ ఉన్నాడు. మొన్న తణుకులో చూశారు, ఆ ప్లేట్లు దేంతో కడుగుతూ ఉన్నారు, కాలువ నీళ్ళతో ప్లేట్లు కడుగుతున్నారు. సరే అది పక్కన పెడితే న్యూస్వీడ్ IIITకి సంబంధించి మధ్యాహ్నం భోజనానికి సంబంధించి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఏ రకమైన భోజనాలు పెడతా ఉన్నారు? మొత్తం విద్యా వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేసేసి మళ్ళీ ఆయన ప్రపంచ తెలుగు దాని గురించి, తెలుగు డే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పిల్లల్ని చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళు విష జ్వరాలు వచ్చి మేము తినలేం బాబు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, ఇక ఇలా మేము తినలేం బాబు అని చెప్పి వాళ్ళు నేరుగా పాడేస్తూ ఉన్నారు భోజనాలు. పోనీ అది మా సాక్షి పేపర్ అనుకోండి, ఇది ప్రజాశక్తి పేపర్లో 75 మంది విద్యార్థులకి అస్వస్థత, కలుషిత ఆహారమే కారణం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినాయి ఇవి, వెలుగులోకి రానివి ఎన్ని ఉంటా ఉన్నాయో. అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎంత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ పెట్టేవారు. ఆయనే మెనూ చూస్ చేసి పిల్లలకి ఈ టైంకి ఇది పెట్టాలి, పిల్లలకి ఆ టైంకి అది పెట్టాలి, వారం వారం ప్రతిరోజు ఏదో ఒక మెనూ మారుస్తూ చక్కగా హెల్తీగా పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఫుడ్డు విద్యార్థులు గట్ట కుళ్ళిన కోడిగుడ్లు అవి పెడతా ఉన్నారు. పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నీ మనవాడు లోకేష్ గారి కొడుకు, ఆయనకిలాగే మనం కూడా ఆలోచన చేయాలి కదండి. అంటే ఈ రకమైన నాసి రకమైన భోజనాలు పెడతారా? వాళ్ళేమో జ్వరాలు, విష జ్వరాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారా? పోనీ అలాగని చెప్పి హాస్పిటల్స్ ఏమన్నా అందంగా తీర్చిదిద్దుతున్నారా అంటే అది కూడా అధ్వానంగా ఉన్నాయి. హాస్పిటల్లోనంట, స్కూల్స్లోనంట పిల్లల్ని ఎలకలు కొరుకుతూ ఉన్నాయి. అంటే ఇంత దారుణమైన 3 నెలల పరిపాలన, ఈ చంద్రబాబు నాయుడు గారి 3 నెలల పరిపాలనలో ఇంత అస్తవ్యస్తంగా, ఇంత అధ్వానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. నిన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీడియాని ఎందుకు ప్రవేశపెట్టలేదు? మరి వాళ్ళు పిల్లలు చేసే ఆరోపణల్ని మాట్లాడించాలి కదా.